ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో, నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుందనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఐటీ కంపెనీస్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మనకి ఒకసారి బ్యాక్‌కెళ్తే అసలు హైదరాబాద్‌కి ఫస్ట్ ఐటీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే మన ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఫీల్డ్ ఉంటే మన సొంత నాలెడ్జ్ మన సొంత రాష్ట్రానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడికి ఎలా వస్తామండి? ఒక ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు మన సీఎం గారు? విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ వదులుతాం. ఎక్కడండి? 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక క్యాలెండర్ వచ్చిందా? జలగన్న క్యాలెండర్ అయితే వస్తుంటది. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. యువతకి ఒక ఐటీ కంపెనీస్ అని లేవు. 3 రాజధానులు అంట. ఒక్క రాజధానినే డెవలప్ చేయలేదు. ఇంక 3 రాజధానులు. ఎవరి ఒక్క జిల్లాకి ఒక్క ఎయిర్‌పోర్ట్ అంట. ఏంటండి? సో, ఇప్పుడు పొత్తులో వస్తున్నారు గదా! పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సీట్ ఇచ్చే అవకాశం ఉందనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారికి సీటు అలాగా కొన్ని సీట్లు ఇవ్వచ్చండి. ఎందుకంటే పొత్తుగా ఎందుకు వస్తున్నారంటే ఓట్లనేది డివైడ్ అవ్వకుండా. ప్రీవియస్‌లో 2014 చూసుకుంటే జనసేన, టీడీపీ కలిసొచ్చింది. సో, సమూహం వల్ల గెలిచింది. మొన్న రీసెంట్ బ్యాక్ ఏం జరిగిందంటే ఓట్లనేది చీలిపోయాయి. సో, ఆ పొత్తు వల్ల ఓట్లనేది చీలకుండా న్యాయాన్ని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు మనకి నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. యువగళం పాదయాత్ర. అది ప్రజల్లో ఏ మేరకు ప్రభావితం చేసిందనుకోవచ్చు? ముందు ప్రజల సమస్యలనేది తెలుసుకుంటారండి. ఒక పాదయాత్ర చేసేది ఎందుకంటే అసలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి? రోడ్స్ ఎలా ఉన్నాయి? ప్రజల కష్టాలేంటి తెలుసుకోవడానికి. ఆ ప్రభావితం అనేది చాలా బాగా చేస్తుంది. ఓకే. అంతే కాకుండా ఇప్పుడు డెవలప్‌మెంట్ విషయంలో మనకి చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలే ఉంది. మరి విజన్ 2047 కింద సింగపూర్‌లో చేసి చూపిస్తాను అని అంటున్నారు. మరి రాష్ట్రాన్ని చేయగలుగుతారా? 100% చేయగలరు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ అలాంటిది. విద్యార్థుల వలస అనేది చాలా జరుగుతుంది. మనకి ఏపీ నుంచి బెంగుళూరు, ఏపీ నుంచి టీఎస్ అనేది. సో, ఆ వలస అనేది ఆగిపోతుందా? జాబ్స్ వస్తే ఖచ్చితంగా ఆగిపోతుంది కదండీ! మన నాలెడ్జ్ అనేది మన సొంత రాష్ట్రానికి ఉపయోగించుకోవచ్చు. వేరే రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి వలసొస్తారు జాబ్స్ ఉంటే. దట్స్ ద పవర్ ఆఫ్ సీబీఐ. వై నాట్ 175 అంటున్నాడు మరి జగన్. మరి ఎన్ని వస్తాయి? పెద్దలు అంటారు కదా! మురిగకు ఒక కరవదన్నట్టు. ఇది కూడా అలానే అండి. వై నాట్ 175 అంటారు.